బుధవారం రాత్రి 4 విద్యార్థులపై విచక్షణారాహిత్యంగా దాడికి పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు. వారి నుండి 3 సెల్ ఫోన్లు, 1000 రూపాయల నగదు, ఓ 2 బైకులతో పాటు 2 కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. బుధవారం రాత్రి ఓ అమ్మాయి 3 స్నేహితులతో కలిసి అక్బర్ హోటల్ సమీపంలో తాము రాసిన పరీక్షల గురించి చర్చించుకుంటూ ఉండగా అక్కడికి చేరుకున్న 8 మంది గ్యాంగ్ మహమ్మద్ రహీం బేగ్ ఆధ్వర్యంలో మహమ్మద్ షేక్ హుసేన్, మహమ్మద్ సమీర్, సయ్యద్ అమీర్ షాషా అలియాస్ అషీర్, వషీయుద్దీన్, మరో 2 మైనర్ అండ్ గ్యాంగ్ బాలికలపై దాడికి పాల్పడ్డారు. భయంతో ఓ అమ్మాయి తన ఇంట్లోకి వెళ్లి దాక్కోగా పారిపోతున్న 3ని బైక్పై వెంబడించి అతి దారుణంగా కొట్టి వారి వద్ద నుండి ఓ సెల్ ఫోన్, 1000 రూపాయల నగదు లాక్కొని బెదిరించారు. బాధితులు గాయాలతో పిఎస్కి చేరుకొని ఫిర్యాదు చేయగా డీసీపీ ఆర్ గిరిధర్ ఆదేశాలతో ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ అనుదీప్ ఆధ్వర్యంలో వెంటనే 2 టీమ్స్ ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. 2 మైనర్లతో పాటు 5 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీసీపీ వివరించారు. దొంగిలించిన సెల్ ఫోన్, 1000 రూపాయల నగదు రికవరీ చేయడంతో పాటు వారిని వెంబడించడానికి ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలను, 2 సెల్ ఫోన్లను, 2 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మహమ్మద్ రహీం అనే వ్యక్తి బాల్యం నుండే నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడని, 17 ఏళ్ల 6 నెలలకే ఓ వ్యక్తి హత్య కేసులో 25/21, 302 సెక్షన్ క్రింద జువైనల్ హోం వెళ్లినట్లు విచారణలో తేలిందని చెప్పారు. మారణాయుధాలు కలిగి ఉండడమే కాకుండా వాటితో విన్యాసాలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం ద్వారా వికృతానందం పొందడం, వాటిని వీడియోలు చేసుకుని వాట్సాప్ స్టేటస్ల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ ఉంటున్నట్లు ఆధారాలు లభించాయని, దాడి చేసిన వివరాలు సీసీ కెమెరాలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. చదువు లేకపోవడం, తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించకపోవడం వలననే నేర ప్రవృత్తికి యువత అలవాటు పడ్డారని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. ये 8 लोग इमीडिएटली हमको कंप्लेंट दिए तो उनका आज सुबह पकड़ा। फैजल बोल के एक आदमी को मारे वो लोग 4 लोग, सोनू, निखिल, रहीम और को मार डाले। उसमें 302 माफ़ी मांगे तो माफ़ी देना, ऐसा वीडियोस हमको मिले।